ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఇంటికి వెళ్ళి చాలాసేపు అక్కడ వాళ్ళతో మాట్లాడారు, చాలా సమయం గడిపారు. ప్రొఫెసర్ గారు, ఇప్పుడు దీని మీద పెద్ద ఇష్యూ అవుతోంది. భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా ఒక చర్చ జరుగుతోందట సార్. అలాగే ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ప్రధానికి ఉండే సమయమే తక్కువ కదా, అలాంటప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ నేతగా కూడా ఆయన అగ్రనేతగా కూడా హైదరాబాద్ వచ్చారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు అని చెప్పి అంతా అనుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన నాయకులతో ఎక్కువ సమయం గడిపారు అనేది ఒక భారతీయ జనతా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతోంది ఒక చర్చ సార్. అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు, వ్యతిరేకంగా పనిచేశారు. అలాంటి వ్యక్తులకు తెలంగాణ వచ్చి తెలంగాణలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని విమర్శలు చేస్తోంది. సార్, మోదీ, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి ఇంటికి వెళ్ళడం ఎటువంటి అంటే పూర్ ఆప్టిక్స్ అవుతుందా? అంటే ఇప్పుడు బీజేపీలో ఆ బాధ, ఆవేదన వ్యక్తం కావడంలో తప్పేమి లేదు. నేను కూడా చదివాను, హిందూలో పేజ్ 1 లో వచ్చింది వార్త. అది బాబు పవన్ ఇంటికి పోవడం పైన బీజేపీలోనే ఆవేదన అని. అయితే ఆ వార్త ఏంటంటే బీజేపీలో అంతర్గత కుమ్ములాటల వల్ల మోడీ విసిగెత్తాడు అని. అంటే వీళ్ళతో కలవడం కన్నా పోయి చంద్రబాబు పవన్లతో కలవడం నయము. జిహెచ్ఎంసీలో ఎన్నికలకు ఉపయోగపడతారు, కనీసం బాబు పవన్ అయినా. అంటే రాష్ట్ర బీజేపీ నాయకుల కుమ్ములాటలు, విభేదాల వల్ల విసిగెత్తాడు, అందుకే వీళ్ళతో గడపకుండా అక్కడికి వెళ్ళాడని. అది ఎంతవరకు నిజమనే డౌటే. వీళ్ళతో గడపకుండా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఢిల్లీకి వెళ్ళిపోవచ్చు కదా. ప్రైమ్ మినిస్టర్కి వేరే పనే లేదా, ఇక్కడే ఉండాలని రూలే ఉంది. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ కరెక్ట్. కానీ ఫండమెంటల్ పాయింట్ అయితే వ్యూహాత్మకంగానే వెళ్ళాడు. చంద్రబాబు పవన్లకు కలవడం ద్వారా మీకు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, ఇక్కడ ఉన్న సీమాంధ్ర ఓటర్లను కాస్త ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు అని. సో అది ఇట్ వర్క్స్ ఇన్ 2 ways. ఒకటి, నిజమే సీమాంధ్ర ఓటర్ల పైన కాస్త ఇంపాక్ట్ ఉంటే ఉండవచ్చు, కానీ సర్టన్లీ ట్రెండ్ సెన్స్ రాంగ్ సిగ్నల్స్. ఎందుకు రాంగ్ సిగ్నల్స్ వెళ్తుంది అంటే, మీకు ఆప్టిక్స్ ఎంత ముఖ్యమో ఒక ఉదాహరణ చెప్తాను. ప్రెసిడెంట్ ఇండియాకు వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో పాకిస్తాన్కు వెళ్ళినప్పుడల్లా ఇండియా కాస్త నొచ్చుకుంటుంది. ఎందుకంటే మాకు ఆ గౌరవం ఇవ్వాలి కదా, మమ్మల్ని పాకిస్తాన్ కలుపుతారని మనమన్నా నొచ్చుకుంటాం. చైనా వాడైతే అసలు రావద్దని చెప్పేసి, మీరు చైనా వచ్చేటప్పుడు ప్రెసిడెంట్, అమెరికా ప్రెసిడెంట్ జపాన్కు వెళ్ళి వస్తా అంటే అవసరం లేదు, జపాన్కి పోండి అని చెప్పాడు చైనా వాడు. మా దగ్గర అవసరం లేదండి, మాతోనే పని, మీరు జపాన్కి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నాడు. అంటే ఆప్టిక్స్ కు అంత ప్రాధాన్యత ఇస్తారన్నట్టు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. మీకు ఉదాహరణకు మీ చెల్లెళ్ళు ఉంటారు ఒక అపార్ట్మెంట్లో, మా చెల్లెలే ఉన్నారు అపార్ట్మెంట్లో, దానికి ఆ పక్కింటి వాళ్ళకు పడదు. నేను ఆ పక్కింటికి పోయి వాళ్ళతో మాట్లాడి ఆ చెల్లెను కలవకుండా వచ్చాను, ఎట్లుంటే చెప్పు. సో లేదు, కలిసిన మా చెల్లెతో గొడవ ఉన్న పక్కింటి వాళ్ళు ఇట్లా గంటసేపు గడిపి మా చెల్లెతో 5 నిమిషాలు కలిపాను అనుకోండి, మా చెల్లె హర్ట్ అవుతుందా కాదా? సరిగ్గా ఇప్పుడు బీజేపీలో అదే ప్రాబ్లం. సో మా దగ్గరికి వచ్చి తెలంగాణ బీజేపీ నాయకులకు దశ నిర్దేశిస్తారని కూడా వచ్చింది పేపర్లో. పార్టీ నాయకులతో కూర్చుంటారు, వాళ్ళకు మోటివేట్ చేస్తాడు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెడితే అక్కడున్న బీజేపీ నాయకులు ఎలక్ట్రిఫై అవుతారు కదా, మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు దేశ ప్రధానమంత్రి అంటే ఇందులో మామూలు ప్రధాని కూడా కాదు, కోట్లాది మంది ప్రజల ప్రియతమ నాయకుడు. సో సాధారణ ప్రజలకే మోడీ ఒక అత్యంత గౌరవప్రదమైన నాయకుడు. ఇక బీజేపీ వాళ్ళకి ఎంత ఉంటుంది చెప్పండి. బీజేపీ వాళ్ళకి మోడీ దరిదాపుల్లో ఉంటేనే వాళ్ళలో వైబ్రేషన్స్ వస్తాయి. సో అందువల్ల నిజంగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాదు, బీజేపీ జిల్లా నాయకులు, ముఖ్యులందరినీ ఒక 200 మందిని పిలిచి మోడీ ఒక అర్ధ గంట వాళ్ళతో గడిపుంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంతో పనిచేసేవారు. ఎందుకంటే అల్టిమేట్ గా ఎమోషనల్ అవుతారు మనుషులు. మోడీ వచ్చాడు, మాతో మాట్లాడాడు అంటే, కానీ దానికన్నా 1-10 నిమిషాలు చంద్రబాబు ఇట్లా గడిపాడు. చంద్రబాబును కలవడంలో తప్పేమీ లేదు, పవన్ కళ్యాణ్ పరామర్శ తప్పలేదు. కానీ అక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు గడిపి ఇక్కడ కొద్దిగా తగ్గించుకొని 1 గంట సేపు మాతో కేటాయించి ఉంటే కనీసం మాకు స్ఫూర్తి పెరిగేది కదా అని తెలంగాణ బీజేపీ నాయకులు ఆవేదన చెందడంలో తప్పేముంది. ఇక కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు అంటున్నారంటే, ఆల్రెడీ కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మీకు ఇది ఒక్కటి దాంతోనే కాదు, ఎప్పుడు కూడా చైన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఒకటి జరిగినప్పుడు ఏమవుతుందంటే పాత అన్ని గుర్తొస్తాయి.
ఇప్పుడు మీరు ఎవరైనా ఇంటికి పోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు అనుకోండి, సార్ ఆ రోజు మనం పెళ్లికి వెళ్తే రాలేదు, ఇంకో ఆ రోజు ఫంక్షన్ లా కనబడితే విష్ చేసినా పట్టించుకోలేదు, ఆ రోజు మనం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, ఇవన్నీ గుర్తొస్తాయి. సో ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి తెలంగాణ సమాజానికి. అది తల్లిని చంపి బిడ్డను పుట్టిన తీశారు అని చెప్పి నరేంద్ర మోడీ అన్నది. నిన్న కాక మొన్న మీకు బెంగళూరు ఎంపీ అన్నది సూర్య, తేజస్వి సూర్య. సో భారత పాకిస్తాన్ విభజనతో పోల్చాడు. ఎంత అన్యాయమైన పోలికది. సో ఆయన ఇంతవరకు పార్టీ కూడా మందలించలే. పోనేయండి, చర్య అది పక్క పెట్టండి, ఇలా అనకూడదు, ఇది పద్ధతి కాదని పార్టీ అనాలి కదా. సో కనీసం అది కూడా లే, పార్టీ కూడా మందలించాలి. అంటే అది ఏంటి, పార్టీ ఎండార్స్ చేస్తుంటే కదా. సో ఎందువల్ల మరి ఆ రకంగా తేజస్వి సూర్య అనడము. సో ఈ పరిణామాల నేపథ్యంలో ఆల్రెడీ తెలంగాణలో ఆ ఫీలింగ్ ఉంది, ఆంధ్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక బీజేపీ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపు. ఇవాళ పత్రికల్లో కూడా చూడండి మీరు, పోలవరం బనకచెర్లకు మళ్ళీ అనుమతులు అని. అంటే తెలంగాణ అభ్యంతరం చెప్పినా ఆంధ్రాకు బనకచెర్లను శాంక్షన్ చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు అభ్యంతరం ఉంది కనుక పాలమూరు రంగారెడ్డి మాత్రం ఆపుతారు. చూడండి ఇది ఎక్కడ కరెక్టు అనే ఫీలింగ్ ఆల్రెడీ ఉంది. సో దానికి ఇప్పుడు మరింతగా ఆజ్యం పోసినట్లు అవుతారు కదా. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కు ప్రియారిటీస్, ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ ఇష్యూస్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ ఇష్యూస్ అన్నీ ఉన్నప్పుడు ఏవి లేకపోతే తెలుగుదేశం తెలంగాణ ఎందుకు బలహీనపడుతుంది? ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన పార్టీ కదా. ఇలా తెలుగుదేశం పార్టీకి నామరూపాలు లేకుండా పోయింది కదా రాష్ట్రంలో. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ, మాజీ మంత్రి ఎల్రమణ పోటీ 5,000 ఓట్లు వచ్చాయి, నాకు 58,000 ఓట్లు వచ్చాయి, నాకు 12 టైమ్స్ ఎక్కువ వచ్చాయి టీడీపీ క్యాండిడేట్ కన్నా. మరి టీడీపీ కన్నా నేను పవర్ఫులా? అఫ్కోర్స్ 2007లో నేను టీడీపీ క్యాండిడేట్ తో సెకండ్ ప్లేస్ లో ఉండే, గెలిచాం. బీజేపీ 3rd ప్లేస్, టీఆర్ఎస్ 4th ప్లేస్ లో ఉండే. కానీ మొన్న 21 ఎలక్షన్ తిప్పాడు. అంటే టీడీపీ ఇక్కడ చాలా బలమైన పార్టీ కదా, ఎందుకు బలహీన పడింది తెలంగాణలో అంటే కారణం ఆంధ్ర చంద్రబాబు నాయుడును ఉపయోగించు. చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకు పెట్టి కేసీఆర్ కాంగ్రెస్ ను 2018లో కాల్చలేదా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కూటమి మహాకూటమి కట్టారో అప్పటిదాకా కాంగ్రెస్ కు అనుకూలంగా రాజకీయ వాతావరణం ఉందని చర్చలు నడిచాయి. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు 60కి పైగా సీట్లు వస్తాయని చెప్పి సర్వేలు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ఎంటర్ అయ్యాడో టీఆర్ఎస్ దాన్ని బలంగా ఆయుధంగా వాడుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే చంద్రబాబు నాయుడు ప్రాక్సీగా పనిచేస్తారు. ఇది కూటమి. ఈ కూటమికి చంద్రబాబు నాయుడే నాయకుడు. ఎందుకంటే హైదరాబాద్ లో ప్రచారంలో కాంగ్రెస్ నాయకుల కన్నా చంద్రబాబు నాయుడే నాయకత్వం ఇచ్చాడు. సో ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ పడింది కాంగ్రెస్ పార్టీకి 2000. దానివల్ల అధికారం కోల్పోయిందని అంటలేను కానీ బట్ డెఫినెట్ గా కాంగ్రెస్ దెబ్బతీసింది కదా. అందుకే కదా మీకు 2014లో బీజేపీ టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, తెలంగాణలో పెట్టుకున్నారు, ఆంధ్రాలో పెట్టుకున్నారు. మీరు కావాలంటే చరిత్ర తీసి చూడండి. ఆంధ్రాలో టీడీపీ ఎన్డీఏలోకి వెళ్ళింది, విడిపోయింది తర్వాత. దానికన్నా ముందే బీజేపీ టీడీపీతో విడగొట్టుకుంది. ఎందుకు నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని పిలిచారు కానీ లోకేష్ పిలవలే కదా బీజేపీ నాయకులు. జూబ్లీ హిల్స్ ప్రచారాన్ని మద్దతు ఇవ్వమని కానీ అంతకుముందు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ మీరు ఎక్కడైనా గమనించండి. మీకు చంద్రబాబు నాయుడు తెలంగాణ బీజేపీ ప్రచారానికి ఎందుకు పిలవడం లేదు నాకు చెప్పండి. లోకేష్ ఎందుకు పిలవడం లేదు? ఓన్లీ పవన్ కళ్యాణ్ అన్నా పిలిచింది కానీ వీళ్ళు పిలవడం లేదు. ఎందుకు? మీ మిత్రపక్షమే కదా. మీ మిత్రపక్షాన్ని చంద్రబాబు నాయుడు వెళ్ళి తమిళనాడులో క్యాంపెయిన్ చేస్తాడు బీజేపీకి అనుకూలంగా, బెంగాల్లో బీజేపీ కోసం క్యాంపెయిన్ చేస్తాడు, మీకు బీహార్లో బీజేపీ కోసం లోకేష్ వెళ్ళి క్యాంపెయిన్ చేశాడు. మరి తెలంగాణకు ఎందుకు రారు చంద్రబాబు నాయుడు లోకేష్లు? బీజేపీలో ఎందుకు పిలవరు బీజేపీ ప్రచారానికి? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా. వీళ్ళు వెళ్తే వాళ్ళు రాననే క్వశ్చన్ లేదు కదా. అంటే బీజేపీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు పిలిస్తే తెలంగాణలో సెంటిమెంట్ రగులుతుంది, మనం నష్టపోతాం. లేకపోతే సింపుల్ క్వశ్చన్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో, బీహార్లో చంద్రబాబు నాయుడు పాపులరా, తెలంగాణ పాపులరా? తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాపులర్ కాదా? చంద్రబాబు నాయుడు అభిమానించే వాళ్ళు లేరా తెలంగాణలో? అసలు ఆ సీమాంధ్ర ప్రాంత హోటల్ కూడా ఉన్నారు కదా ఇక్కడ. మీకు మరి ఎందుకు క్యాంపెయిన్లో పిల్లలేదు? పోనీ తమిళనాడులో తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారు, బెంగాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఖరగ్పూర్ ఏరియాలో కొద్దిగా వందల ఉంటారు అంతే. ఇది ఎక్కడున్నారు? బెంగాల్లో. బీహార్లో ఎవరున్నారు? అది కూడా లేదు కదా. బీహార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు తప్ప తెలుగు వాళ్ళు బీహార్లో ఎవరున్నారు? మరి ఎందుకు వెళ్ళాడు లోకేష్ అక్కడ క్యాంపెయిన్ కు? హైదరాబాద్ లో పుట్టి పెరిగిన లోకేష్ హైదరాబాద్ క్యాంపెయిన్ రారు, మీరు గమనించండి. బీహార్ పోతారు. ఎందుకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా.
అందువల్ల డెఫినెట్ గా బీజేపీయే చంద్రబాబు నాయుడు లోకేష్ క్యాంపెయిన్ పిలవడానికి భయపడుతుంది. మోడీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలిసి అంత ప్రాధాన్యత ఇచ్చి మీకు కంప్లీట్ టైం అంతా తెలంగాణ బీజేపీ నాయకులతో కలవక అక్కడ కలవడం వల్ల ఆటోమేటిక్ గా తెలంగాణ సెంటిమెంట్ తమకు ఎక్కడ రివర్స్ అవుతుందని బీజేపీలో ఆందోళన. ఇప్పుడే కాస్త పెరుగుతున్న సమయంలో ఇదెక్కడ గోలాని, ఏదో విజయవాడ వెళ్ళినప్పుడు అమరావతి వెళ్ళినప్పుడు కలిస్తే వాళ్ళకే అభ్యంతరం లేదు, చంద్రబాబు ఇంటికి పోకూడదు నేరం అదేమన్నా. కానీ ఆ ఆప్టిక్స్ అనేది బీజేపీ చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు టీడీపీతో పొత్తుంది ఎన్డీఏ, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మీరున్నారన్న విమర్శలు బీజేపీ పైన ఉన్నాయి. ఇప్పుడు మోడీ కూడా ఆప్టిక్స్ తో దాన్ని మరింత బలపరిచాడు కదా, అది తెలంగాణ బీజేపీలో ఆవేదన కారణం.